హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం కాణిపాకంలో జరిగే బ్రహ్మోత్సవాలలో పుష్ప పల్లకి బ్రహ్మోత్సవానికి వచ్చాము. విద్యుత్ దీప అలంకారాలతో కాణిపాకం మొత్తం నింపేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న పుష్ప పల్లకి అయితే ఎంతో అందంగా అలంకరించారు. పల్లకి బయలుదేరేదానికి ఇంకా సమయం అనేది ఉండడంతో స్వామివారిని మనకు పూర్తిగా అనేది చూపించలేదు. మేమైతే రాత్రి 10 గంటలకు అనేది వచ్చాము. మనం ఏ సమయానికి వచ్చినా కూడా భక్తుల తాకిడి మాత్రం తట్టుకోలేము. ఇంకా పల్లకి కదిలేదానికి సమయం ఉండటంతో కాణిపాకంలోని పరిసర ప్రాంతాలను ఆ యొక్క అందాలను చూసి ఆనందిస్తున్నాం. ఎట్టకేలకు స్వామివారి యొక్క పుష్ప పల్లకి మొదలైంది. ఈ యొక్క పల్లకి రాత్రి నుండి తెల్లారి వరకు కాణిపాకంలోని మొత్తం మాడా వీధులు తిరుగుతూ శ్రీ వినాయక స్వామి వారు భక్తులకు దర్శనం అనేది ఇస్తారు. ప్రతి సంవత్సరం ఈ యొక్క కాణిపాకంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ వీడియో చూసే ప్రతి భక్తులు వచ్చే సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ తో సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.